హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో అభిషేకం చేయడం అయితే చూసారు కదా, అదే రోజు ఈవినింగ్ పడి పూజ కూడా పెట్టుకున్నారనమాట. యాక్చువల్గా ఈ పీఠంలో చాలామంది ఉంటారు కదండి, స్వాములు అంటే వందల్లో ఉంటారనమాట. ఇంకా విడిగా సెపరేట్గా ఒక్కొక్కళ్ళు చేయించుకోవడానికి అయితే కుదరదు. అందుకని నలుగురు ఐదుగురు కలిపి ఒకటే రోజు ఇట్లా చేయించుకుంటారనమాట. ఇంకెలానో మా స్వాములు అంటే ఫ్రెండ్స్ ఉన్నారనమాట, 5గురు ఫ్రెండ్స్. ఇంక ఈ 5గురు ఫ్రెండ్స్ కలిపి ఒకటే రోజు అయితే పెట్టేసుకున్నారు, బుధవారము స్వామికి ఇష్టమైన రోజు అని చెప్పి. ఇంకా ప్రతి బుధవారం కూడా ఎర్లీ మార్నింగ్ అభిషేకం జరుగుతుంది. మనం ఒక 2 వీక్స్ ముందే అట్లాగా మేము నెక్స్ట్ బుధవారం ఇట్లా చేస్తామని ముందే చెప్పేస్తే మనకు అప్పటికి బుక్ అయిపోతుంది అనమాట. ఇంకా అలాగా మాకు కరెక్ట్గా నా ఎగ్జామ్ రోజు అయితే కుదిరింది. ఇంక అప్పుడే ఎర్లీ మార్నింగ్ 4 కల్లా వెళ్ళి అభిషేకం చేయించుకుని మళ్ళీ తర్వాత ఎగ్జామ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇంక ఈవినింగ్ మళ్ళీ పూజకి అయితే వచ్చామన్నమాట. అసలు వీళ్ళు స్వామి మాల్లో ఉండి కూడా ఎంత ఎంజాయ్ చేస్తారంటే చూద్దరు కానీ మీరే. సో ఇప్పుడు మీరు చూసిందంతా కూడా స్వామివారికి పూలాభిషేకం అనమాట. ఎంత బాగుంటుందంటే అండి, అసలు డైరెక్ట్గా చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట. అసలు కళ్ళల్లో అట్లా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. స్వామి మాలలో ఉండి కూడా అంటే ఇంత ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి నాకు వీళ్ళని చూస్తేనే తెలిసిందనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ లేడీస్కి ఎందుకు లేదా ఈ వరం అని అనిపించిద్ది అనమాట. సో ఫైనల్గా అంతే అండి. ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.